ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. దేవునికి వందనాలు. దేవుడు మనలను లాస్ట్ 11 months కాపాడి న్యూ మంత్లోనికి మనల్ని తీసుకొచ్చిండు. దేవునికి వందనాలు. మరి ఒక లార్డ్స్ డే, సండే ఈజ్ ద లార్డ్స్ డే కదా పిల్లలు, మనకు తెలుసు కదా. కాబట్టి యేసుప్రభు మన పాపముల గురించని చనిపోయి పాత పెట్టుబడి తిరిగి లేచిన దినం. దేవునికి వందనాలు. మరి మనం దేవునికి థ్యాంక్స్ చెప్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకు ఎంతో వందనాలు. మరి లాస్ట్ 11 months కూడా మమ్మల్ని కాపాడినారు, నీకు వందనాలు. లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ 2024లోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, నాయన మేము నేర్చుకున్న లెసన్స్ అన్నీ కూడా మేము మంచిగా గుర్తుపెట్టుకోగలటకు సహాయం దయచేయండి. ఆ యొక్క లెసన్స్ ద్వారా మా యొక్క లైఫ్ చేంజ్ కాగలటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లాస్ట్ వీక్ మనము జూడా కింగ్స్ ముగించుకున్నాము. మరి కొన్ని వీక్స్ బ్యాక్ మనం ఇస్రాయేల్ రాజులను కూడా ముగించుకున్నాము. అయితే మనము ఒక లెసన్ ఇక్కడ మిస్ అయినాం అనమాట ఈ లెసన్స్లలో. అందుకని ఈరోజు మనము ఆ లెసన్ చూసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్దాము. మరి జెరోబామ్ 2 అంటే జెరోబామ్ 1 అంటే మరి ఎప్పుడైతే సొలొమోను చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన రెహోబామ్ ఆ యొక్క యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మరి జెరోబామ్ అనే వ్యక్తి కూడా మరి 10 tribes ఆయన పరిపాలించిండని మనం చూసుకున్నాం కదా. ఫస్ట్ జెరోబామ్ 1 అది. కానీ ఇప్పుడు మనం జెరోబామ్ 2 విషయం మాట్లాడుతున్నాము. మరి జోయాష్, ఇజ్రాయెల్ కింగ్ జోయాష్ యొక్క కుమారుడైన జెరోబామ్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము. ఆయన యొక్క కాలంలో ఆయన ఎప్పుడైతే రూల్ చేస్తున్నాడో మరి ఆయన చాలా ఈవిల్ చేసిండు దేవుని దృష్టిలో అని మనం చూసుకున్నాం. ఆ కాలంలో మరి కొంతమంది ప్రవక్తలు లైక్ హోషేయ, ఆమోస్, మరి జోనా, మైకా, ఈ ప్రాఫిట్స్ అక్కడ ప్రాఫెసై చేసిండ్రు అనమాట. వాళ్ళన్నీ దేవుని యొక్క మరి నడిపింపు ద్వారా మరి దేవుని ఆ యొక్క ప్రవచనాలు చేసిండ్రు అనమాట. అంటే ప్రవచనం అంటే ప్రాఫెసీ అంటే ముందు జరగబోయే విషయాలు మరి చెప్పిండ్రు అనమాట వాళ్ళు, ఈ యొక్క ప్రవక్తలందరూ. మరి జెరోబామ్ ఎంతో దుష్టంగా మరి రూల్ చేస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ దేశాన్ని అని చెప్పి, అయ్యో ఇస్రాయేల్ అందరూ కూడా పాపం చేస్తున్నారని హోషేయ, ఆమోస్, జోనా, మైకా వీళ్ళందరూ కూడా ఆ కాలంలో జెరోబామ్ 2 కాలంలో వాళ్ళు మరి ముందు జరగనే ఉన్న దేవుడు ఏమేమి చేస్తాడు అవన్నీ కూడా వాళ్ళు ప్రాఫెసీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈరోజు మనము జోనా గురించి మనం చూసుకుందాము. సో జోనా కూడా ఈ జెరోబామ్ 2 కాలంలో ఆయన ప్రవచనాలు చేసిండనమాట. ప్రాఫెసీ చేసిండనమాట. ఆయన ఒకవేళ ఉండొచ్చు ఎలీషా ప్రవక్త కాలంలో. మరి ఎలీషా ప్రవక్త ఒక స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉండే కదా, ప్రవక్తల స్కూల్ ఉండే కదా ఆ దినాలల్లో. సో ఒకవేళ ఆ ప్రవక్తలలో ఒకవేళ యంగ్ ప్రాఫిట్ ఏమో అని ఒక కామెంటేటర్ చెప్తూ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా జోనా గురించి ఈరోజు మనము చూసుకుందాం. సో జోనాకు దేవుడు మరి అమితై కుమారుడైన జోనా అని ఉన్నదనమాట. అమితై కుమారుడైన జోనా మరి నినవే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తాడనమాట. యాక్చువల్లీ జోనా గురించి మనము 2 Kings 14 chapter 25th verse కనిపిస్తుంది. 2వ రాజులు 14వ అధ్యాయము 25వ వచనంలో మరి చెప్తా దేవుడు మరి జోనా ద్వారా ఆ యొక్క జెరోబామ్ 2 కాలంలో మరి ప్రవచించిండు అని మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆ జోనాను మనం మిస్ అయినాం కాబట్టి మనం ఈరోజు జోనా లెసన్ చూసుకుందాము. సో దేవుడు జోనాకు చెప్పిండు అనమాట, లేచి నువ్వు నినవే పట్టణానికి వెళ్ళు, అది వెరీ గ్రేట్ సిటీ అనమాట అది. సో వాళ్ళ లోపల చాలా పాపం ఉన్నది కాబట్టి వాళ్ళకి చెప్పు, త్వరగా రిపెంట్ కమ్మని చెప్పు. రిపెంట్ అయితేనే మరి వాళ్ళు సేవ్ అవుతారు, మరి వాళ్ళు చేసే వికెడ్నెస్ నుండి వాళ్ళను తిరగమని చెప్పు అని చెప్పినప్పుడు మరి జోనా ఆయనకు ఇష్టం కాలేదన్నమాట. నినవే అసిరియా దేశంలో ఉంటుందన్నమాట. సో అసిరియా వాళ్ళు ఎన్నోసార్లు కదా మనకు తెలుసు, మనం లాస్ట్ లెసన్స్లో చూసుకున్నాము ఏ విధంగా అసిరియా వాళ్ళు మరి ఇస్రాయేళ్లకు విరుద్ధంగా, జూడా ప్రజలకు విరుద్ధంగా వచ్చి, అది ఎంతో పవర్ఫుల్ నేషన్ అనమాట అసిరియా. సో వాళ్ళు వచ్చి మరి ఇస్రాయేళ్లను మరి చుట్టుముట్టి మరి ఏ విధంగా మరి దేవుడు ఎంతో గొప్ప డెలివరెన్స్ ఇచ్చిండు ఆ టైంలలో. కాబట్టి ఈ అసిరియా దేశం అంటే ఈ జోనాకు ఇష్టం లేదనమాట. ఎందుకు అసిరియా వాళ్ళు ఎందుకు దేవుని నమ్ముకోవాలా అని ఆయన ఏం చేస్తాడనమాట, ఆయన దేవుడు మరి నినవే పట్టణానికి, అసిరియా దేశంలో ఉండే నినవే పట్టణానికి వెళ్ళమని చెప్తే ఆయన లేచి
మరి జొప్ప అనే ఆ యొక్క సీ కోస్ట్ దగ్గర మరి తార్షిష్ అనే ప్లేస్కి వెళ్ళే ఓడలోనికి ఆయన ఎక్కుతాడనమాట. ఆయన దేవుని యొక్క ప్రెజెన్స్ నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి ఆయన పారిపోతున్నాడనమాట. దేవుడు ఒక విషయం చెప్తే మరి జోనా మరి ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నాడనమాట. మనం ఇప్పుడు బుక్ ఆఫ్ జోనాలో ఉన్నాము. మరి జోనా పుస్తకంలో మనం చూస్తూ ఉన్నాము. సో ఆయన ఇంకా తార్షిష్‌కి వెళ్ళే ఓడలో ఎక్కిండు. మరి దానికి ఆయన టికెట్ తీసుకుండనమాట. హీ పేడ్ ద ఫేర్ అనే మాట ఉంది. ఆయన మరి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాడు తార్షిష్‌కి వెళ్ళే ఓడలో. మరి ఇంకా ఆయన దేవుని యొక్క ప్రెజెన్స్ నుండి వెళ్ళిపోతుండనమాట. మరి ఆయన అప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఆ యొక్క సముద్రంలో గ్రేట్ విండ్, చాలా గొప్ప గాలి, భయంకరమైన గాలి వచ్చేసిందనమాట. టెంపెస్ట్, ఎంత గాలి అంటే ఇంకా షిప్ విరిగిపోతుంది అనే అంత గాలి వచ్చేసిందనమాట. అంటే అంత షిప్ అటు ఇటు అయిపోతున్నదనమాట. అందరూ కూడా ఆ షిప్‌ను నడిపించే వాళ్ళు, దాంట్లో ఉండే వాళ్ళందరూ కూడా భయపడిపోయినారనమాట. భయపడి ప్రతి ఒక్కరు ఎవరి దేవునికి వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారనమాట. మరి ఆ షిప్‌ను మరి అది లైట్‌గా ఉండడానికి అన్నీ తీసి షిప్‌లో బయట పడేస్తూ ఉన్నారనమాట. సముద్రంలోనికి పడేస్తూ ఉన్నారు. కానీ జోనా మాత్రము వెళ్ళి క్రింద వెళ్ళి మంచిగా నిద్రపోతున్నాడనమాట. ఫాస్ట్ అస్లీప్‌లో ఉన్నాడనమాట. ఫుల్ గాఢ నిద్రలో ఉన్నాడనమాట. అప్పుడు ఆ షిప్‌ను నడిపించే ఆయన, ఏంది ఇంతగానం నిద్రపోతున్నావు, ఓ నిద్రపోతా, ఏంది ఇంతగానం నిద్రపోతున్నావు నువ్వు, మరి లేచి నీ దేవునికి నువ్వు మొరపెట్టుకో, మనమందరం కూడా నశించిపోతున్నాము, మనం నశించిపోకుండా నువ్వు మొరపెట్టుకో అని అన్నప్పుడు మరి ఇంకా ఒక వ్యక్తి అన్నారనమాట, మనము చీట్లు వేద్దాం, ఎవరి వలన మనకు ఈ యొక్క భయంకరమైన విషయం జరుగుతుందో చీట్లు వేద్దాం అని అన్నప్పుడు ఆ యొక్క చీటి జోనా మీద పడ్డదనమాట. జోనా మీద పడ్డప్పుడు మరి జోనాని అడుగుతారనమాట, ఏంది నువ్వు, ఎవరు నువ్వు, అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, నువ్వు ఎవరు, ఏ దేశం నుండి వస్తున్నావు నువ్వు అన్నప్పుడు జోనా అంటాడు, నేను ఒక హెబ్రీయుడను, మరి హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళనమాట, అంటే ఇశ్రాయేలీయులు అనమాట. నేను దేవునికి భయపడే వాడను, మరి పరమండలములను మరి ఈ యొక్క సముద్రమును ఇక మరి డ్రై ల్యాండ్ను చేసిన ఆ యొక్క దేవుని బిడ్డను నేను, ఆయనకు నేను భయపడేవాడను. జోనా వాళ్ళకు చెప్పిండనమాట, ఈ విధంగా దేవుడు నన్ను నినవే పట్టణానికి వెళ్ళమని చెప్తే నేను తార్షిష్‌కి వెళ్తున్నా అని చెప్పిండనమాట. అయ్యో, మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం, నేను దేవుని యొక్క సన్నిధి నుండి నేను పారిపోతున్నా అని చెప్పినప్పుడు మరి మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ యొక్క సముద్రము ఈ విధంగా కావడానికి మనం ఏం చేద్దాం, ఎందుకంటే సముద్రంలో ఇంకా ఎక్కువగా అలలు వస్తూ ఉన్నాయి అనమాట, ఇంకా ఎక్కువగా మరి తుఫాను వస్తుందన్నమాట. అప్పుడు జోనా అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు మీరందరూ నశించిపోరు, మరి ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క తుఫాను ఆగిపోతుంది అని చెప్పినప్పుడు, అయినా కానీ వాళ్ళు మనుషులందరూ అయ్యో ఈయనను ఎట్లా పడేస్తామని చెప్పేసి మరి ఆ యొక్క ఓడను కష్టంగా మరి నేల దగ్గర తీసుకొద్దాం అనుకున్నారు, ఒడ్డు దగ్గరికి. కానీ ఇంకా ఎక్కువగా తుఫాను ఎక్కువ అవుతూ ఉండే అనమాట. అప్పుడు మరి వాళ్ళు జోనాను ఎత్తి సముద్రంలో పడేస్తారనమాట. వాళ్ళు దేవునికి మొరపెడతారనమాట, ఆయన సముద్రంలో పడేయకముందు, అయ్యో ఈ వ్యక్తి చనిపోకుండా చూడండి అని చెప్పి, ఈ యొక్క వ్యక్తి యొక్క రక్తం మా మీదకి రావద్దు అని చెప్పి మరి ఆయనను ఎత్తి సముద్రంలో పడేస్తారన్నమాట. సముద్రంలో పడేయగానే ఆ యొక్క సముద్రం అంతా కామ్ అయిపోయిందనమాట. అప్పుడు ఆ యొక్క మనుషులందరూ కూడా దేవునికి భయపడారంట. దేవునికి భయపడి దేవునికి బలి అర్పించి మరి దేవుని దగ్గర మొరపెట్టుకున్నారనమాట. అప్పుడు ఒక పెద్ద ఫిష్, గ్రేట్ ఫిష్ అని ఉన్నది, అది ఒకవేళ వేల్ కావచ్చు మరి. కాబట్టి ఆ యొక్క పెద్ద చేప మరి జోనాను మింగేసిందనమాట. మింగేసినప్పుడు జోనా ఆ యొక్క చేప కడుపులో మరి 3 days 3 nights 3 దినములు 3 రాత్రులు ఉండే అనమాట. అప్పుడు జోనా మరి ఇంకా ఆ ఫిష్ బెల్లీ లోపల ఉండి మరి దేవునికి మొరపెడుతున్నాడు అనమాట. అయ్యో దేవా, నన్ను చూడు, నా యొక్క భయంకరమైన ఈ యొక్క అవస్థ, మరి నన్ను ఆలకించు, ఈ యొక్క సముద్రంలో ఈ యొక్క సముద్రం లోపల నేను ఉన్నాను ఇప్పుడు, ఎన్ని అలలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, మరి నా యొక్క ప్రార్థన నీ యొక్క హోలీ టెంపుల్ వైపు నేను చూస్తున్నా ఇప్పుడు, నేను దయచేసి నా యొక్క ప్రార్థన విను దేవా అని
మరి సెకండ్ చాప్టర్ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ చాప్టర్లో మనకు సెకండ్ చాప్టర్లో జోనా చేసిన ప్రేయర్ ఉంటుందన్నమాట. సో జోనా దేవుని వైపు మరి ఆయన తిరిగిండనమాట. మరి కేవలం నన్ను రక్షించేది దేవుడు మాత్రమే నన్ను రక్షించగలడు అని, మరి రక్షణ కేవలం ప్రభువు నుండే వస్తుంది అని చెప్పి ఆయన ఎంతగానో దేవుడిని మొరపెట్టినప్పుడు మరి ఇంకా దేవుడు ఆ యొక్క ఫిష్కు చెప్పిండనమాట, ఆ జోనాను ఇంకా నువ్వు వామిట్ చేసేయి అని చెప్తాడనమాట. సో జోనా ఫిష్ బెల్లీలో ఉన్నప్పుడు మరి ఏమి కూడా ఆయనను అది కొరికి తినేయలేదనమాట. దేవుడు ఆ యొక్క ఫిష్కి ఆ విధంగా కమాండ్ చేసిండనమాట. మరి డైజెషన్ కూడా కాలేదనమాట. ఏమి కూడా అన్నీ కూడా దేవుడు ఆయన యొక్క కంట్రోల్లో పెట్టుకుండే అనమాట. జోనా ఫిష్ బెల్లీలో ఉన్నప్పుడు మరి ఎంతో అద్భుతమైన విషయాలు కదా. 3 days 3 nights ఉన్నా కానీ ఆయన మాత్రము ఇంత కూడా ఆయన ఏమి కూడా డైజెషన్, ఫిష్కు ఉండే డైజెషన్ పవర్ ఆయనకు ఏమి కూడా తగలలేదన్నమాట. కాబట్టి జోనా అదే విధంగా ఉండే ఇంకా ఆ జోనాను ఆ యొక్క ఫిష్ వామిట్ చేసేస్తుంది అనమాట. డ్రై ల్యాండ్ దగ్గర వచ్చి వామిట్ చేసేసినప్పుడు ఇంకా అప్పుడు మళ్ళీ తిరిగి దేవుడు జోనాతో మాట్లాడతాడు. సెకండ్ టైం దేవుడు మాట్లాడతాడు, లేచి నువ్వు నినవే పట్టణానికి, ఆ యొక్క గొప్ప దేశానికి వెళ్ళి దానికి మరి అక్కడ ఆ యొక్క దేశంలో నువ్వు బోధించాల అని చెప్పినప్పుడు జోనా లేచి ఇంకా నినవే పట్టణానికి వెళ్తాడనమాట. 3 days జర్నీ అనమాట. ఆ యొక్క సిటీకి వెళ్ళాలంటే చాలా పెద్ద దేశం అనమాట అది. మరి ఆ యొక్క దేశానికి వెళ్ళి ఇంకా 40 days ఉన్నాయి. 40 days లోపల ఈ యొక్క నినవే పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పినప్పుడు మరి మీరందరూ కూడా మీ యొక్క వికెట్నెస్, మీ యొక్క భయంకరమైన దుష్టత్వం నుండి తిరగండి, దేవుడు ఈ యొక్క దేశాన్ని నాశనం చేస్తాడు, మీరు దేవుని వైపు తిరగమని మరి చెప్పినప్పుడు ఆ యొక్క నినవే పట్టణస్థులు దేవుని విశ్వసించిండ్రంట. మరి ఒక గోనెపట్ట కట్టుకొని అందరూ మరి దేవుని ఎంతో ప్రార్థించిండ్రంట. ఆ యొక్క నినవే రాజు కూడా ఆయన యొక్క సింహాసనం నుండి దిగి మరి ఆయన యొక్క రాయల్ క్లోత్స్ ప్రక్కకు పెట్టి ఆయన ఒక గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మరి దేవునికి మొరపెట్టి అందరు కూడా దేవుని వైపు తిరిగిండ్రు అనే మాట మనకు 3rd chapterలో కనిపిస్తుంది అనమాట. కానీ ఈ యొక్క విషయము మరి జోనాకు ఇష్టం కాలేదన్నమాట. జోనాకు చాలా కోపం వచ్చింది. ఏంది మరి దేవుడు మరి ఆ విధంగా వాళ్ళు రిపెంట్ కాగానే దేవుడు ఆయన చేయవలసిన యొక్క ఈవిల్ అంతా కూడా తీసేసిండు. నాకు తెలుసు ఈ దేవుడు మరి చాలా కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, మరి గ్రేషియస్ గాడ్, మర్సిఫుల్ గాడ్. మరి కోపము రాదు ఎక్కువ, స్లో టు యాంగర్. కోపం రానికే నిదానంగా కోపం వస్తుంది దేవునికి. మరి ఎంతో గొప్ప దయగల దేవుడు, గ్రేట్ కైండ్నెస్ ఉన్నది. మరి కాబట్టి నాకు తెలుసు ఈ దేవుడు ఈ విధంగా చేస్తాడని చెప్పి అన్నప్పుడు దేవుడు మరి జోనాకు చెప్తాడు, జోనా నువ్వు ఈ విధంగా కోపంగా ఉండడము అది మంచిదేనా అని అడుగుతాడనమాట. కాబట్టి ఈ విధంగా జోనా మరి దేవుడు చెప్పినప్పుడు వినలేదు, మరి తర్వాత విన్నాడు. దేవుడు ఆయనను ఒక టెస్ట్ గుండా తీసుకొని వెళ్ళిండు. అప్పుడు విన్న తర్వాత మరి వాళ్ళు నినవే పట్టణస్థులు దేవుని నమ్ముకున్నందుకు మరి ఆయనకు ఇష్టం కాలే. మరి జోనా యొక్క లెసన్లో మనము ఎన్నో లెసన్స్ మనము నేర్చుకోవచ్చు అనమాట. జోనా వెళ్ళి అక్కడ బయట ఊరు బయట ఈస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ వెళ్ళి అక్కడ ఒక షెల్టర్ చేసుకుంటాడు అనమాట. ఆయనకు చేసుకొని ఆడ కూర్చుంటాడు అనమాట. కూర్చొని కోపంగా కూర్చుంటాడు. మరి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక సొరకాయ చెట్టు మొలిసేటట్లు చేస్తాడనమాట. అంటే అది ఒక క్రీపర్ కదా, అది త్వరగా మొలిసి మరి ఆయనకు ఒక నీడ వస్తుంది అనమాట ఆయన అక్కడ కూర్చున్నప్పుడు. సో ఆయనకు చాలా సంతోషమైంది, అబ్బా నాకు నీడ వచ్చింది అని. అయితే ఉదయం లేవగానే నెక్స్ట్ డే ఒక పురుగు వచ్చేసి ఆ యొక్క సొరక చెట్టునంతా తినేసి మరి ఇంకా అది ఎండిపోతుంది అనమాట. ఎండిపోగానే ఆయనకు మరి ఇంకా ఆయన ఇట్లా ఫెయింట్ అయిపోయింది అనమాట. అయితే నేను చనిపోయేది బెటర్ అని అనుకుంటాడు అనమాట. అప్పుడు దేవుడు మళ్ళీ జోనాతో అంటాడు, నువ్వు కరెక్టేనా, నువ్వు కరెక్ట్ చేస్తున్నావా, నువ్వు కోపంగా ఉన్నావు ఆ సొరకాయ చెట్టు మీద అని అంటాడు అనమాట. నువ్వు ఈ సొరకాయ చెట్టు మీదనే నీకు అంత కోపం ఉంటే మరి నేను ఆ యొక్క నినవే పట్టణస్థులు అంత పెద్ద పట్టణం కదా, అంతమంది ఉన్నారు కదా, మరి అంతమంది మనుషుల మీద నాకు కనికరం ఉండద్దా అని దేవుడు ఆయనతోని అంటాడనమాట. సో కాబట్టి ఎందుకంటే వాళ్ళకు రైట్ రాంగ్ తెలియదు, అంతమంది మనుషులకు తెలియదు. మరి అంతమంది మనుషుల మీద నాకు దయ ఉండద్దా
అని దేవుడు ఆ యొక్క జోనాను ప్రశ్నిస్తాడనమాట. పిల్లలు, సో జోనా లెసన్ మనకందరికీ తెలిసిన లెసన్ కదా అది. సో జోనా కొన్ని తప్పులు చేసిండు ఆయన లైఫ్లో. మరి దేవుని యొక్క ప్రాఫిట్, హీ వాజ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. దేవుడు ఆయనకు చెప్పేటివన్నీ తీసుకొచ్చి మనుషులకు చెప్తా ఉంటాడు కదా. సో అలాంటి వ్యక్తి మరి ఆయన లోపల ఉండే వీక్నెసెస్ మనం ఈరోజు చూసుకున్నాం. సో జోనా లోపల కొన్ని ఒక 2-3 పాయింట్స్ మనం చూసుకుందాము. సో జోనా హీ ర్యాన్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఆయనకు చెప్పిండు గో టు నినవే అని చెప్తే ఆయన ఏం చేసిండు, తార్షీష్కి వెళ్ళిండు కదా. సో హీ ర్యాన్ అవే అనమాట. ఆయన దేవుని నుండి పారిపోయాడు. కానీ పారిపోయినా కానీ ఏమైపోయింది, హీ వెంట్ ఇన్ టు వర్స్ట్ ట్రబుల్స్ అనమాట. ఆయన చాలా భయంకరమైన ట్రబుల్లో పడిపోయాడు కదా, మనం అది చూసుకున్నాం. అంతేకాకుండా ఆయన డిజొబీడియన్స్తోని అక్కడ షిప్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా ఒక డేంజర్ ఉండే కదా పిల్లలు. మరి మనం కూడా దేవునికి ఎప్పుడైతే డిజొబే చేస్తామో మన చుట్టూ ఉన్న వారు కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా డేంజర్ లోపల ఉంటారనమాట. అంతేకాకుండా మరి జోనా హీ వాజ్ యాంగ్రీ ఆన్ దట్ ప్లాంట్. అంటే హీ వాజ్ వరీడ్ అనమాట. అంటే హీ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్ ప్లాంట్. అది చనిపోయిన ఆ యొక్క గోడ్ ప్లాంట్ కొరకని ఆయన ఎంతో బాధపడ్డాడు కదా. సో మన చుట్టుప్రక్కల కూడా మన ఫ్రెండ్స్ ఎంతోమంది మరి కొన్నిసార్లు పిల్లలు మరి మన ఇంట్లో పెట్ ఉందనుకోండి, ఒక డాగ్ క్యాట్ ఉంటే అది చనిపోతే మనకి ఎంత బాధ అవుతుంది కదా. కానీ మన చుట్టుప్రక్కల ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు చనిపోయి నరకానికి పోతున్నారని మనకు కొంచెం కూడా మైండ్ ఉండదు కదా. కాబట్టి మరి జోనా లైఫ్ ద్వారా మరి జోనా నినవే వాళ్ళందరూ దేవుని నమ్ముకుంటున్నారు అంటే ఆయనకు నచ్చలే. ఎందుకంటే వాళ్ళందరూ బ్యాడ్ పీపుల్ కదా, వాళ్ళు ఎందుకు నమ్ముకోవాలా అని ఆయనకు మైండ్లో ఉండే. కాబట్టి అది దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ అనమాట. కాబట్టి అంతేకాకుండా దేవుడు మరి జోనా ఆ విధంగా ర్యాన్ అవే అయినా కానీ పారిపోయినా కానీ గాడ్ గేవ్ హిమ్ అ సెకండ్ ఛాన్స్ కదా. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మరి దేవుని బిడ్డలకు ఆ విధంగా సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మనము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి పిల్లలు. కాబట్టి జోనా లెసన్లో మనము ఎన్నో విషయాలు చూసుకున్నాము. మరి అంతేకాకుండా ఆయన చెప్పిండు, ఐఎమ్ ఎ హీబ్రూ, ఐ ఫియర్ గాడ్, ద గాడ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ద సీ అండ్ ద డ్రై ల్యాండ్ అని ఆయన ఎంత చక్కగా టెస్టిమనీ ఇచ్చాడు. సో చాలాసార్లు మనం కూడా మేము దేవుడిని నమ్ముకున్నాము అని చెప్తాం కానీ దేవుడు చెప్పినే మనం చెయ్యము కదా. సో లెట్స్ టెస్ట్ అవర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాము. కాబట్టి దేవునికి ఇష్టకరంగా మనము జీవిస్తాము. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.